9 ప్లీట్స్ ఆర్ 13 ప్లీట్స్ పెట్టడం చాలా ఈజీ. ముందైతే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఫస్ట్ మీకు ఏ లెంగ్త్‌లో కావాలి అనేది పళ్ళు రివర్స్‌లో వేసుకున్న తర్వాత ఫస్ట్ ప్లీట్ మాత్రం మెజర్ చేసుకొని ఐరన్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 5 ఇంచ్ పెట్టాననమాట. సో, దీన్ని బాగా ఐరన్ చేసుకున్నాక మనం రివర్స్ ఓపెన్ చేసి చూసినప్పుడు మనకొక చిన్న మార్క్ లైన్ లాగా కనిపిస్తుంది. సో, ఆ లైన్‌ని బేస్ తీసుకొని రిమైనింగ్ పళ్ళుని హాఫ్‌గా ఫోల్డ్ చేసుకున్నాను నేనిక్కడ. సో, వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నాను. ఈ వీడియో పెట్టి చేసుకున్నారంటే ఈజీ అయిపోతుంది. సో, హాఫ్ చేసిన పళ్ళుని నేను ఫస్ట్ అయితే ఐరన్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు రిమైనింగ్ పళ్ళుని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఐరన్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్‌ని మనము ప్లీట్స్ అనేవి చిన్నగా అయ్యేంత వరకు రిపీట్ చేసుకుంటామనమాట. అంటే ఒక 4 టైమ్స్ ఆర్ 6 టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ ది శారీ లెంత్. పట్టు శారీస్ టైప్స్‌కైతే మనకి ఎక్కువ లెంత్ అనేది వస్తుంది కాబట్టి మనము ఎక్కువ నంబర్ ఆఫ్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవచ్చనమాట. సో, మీకు 5-6 ప్లీట్స్ సరిపోతాయి అనుకుంటే ఇక్కడ నేను చేసిన దగ్గర ఆపేయొచ్చు. బట్ నేను ఇక్కడ 9 ప్లీట్స్ టు 13 ప్లీట్స్‌కి చూపిస్తున్నాను కాబట్టి ఇంకా చిన్న ఫోల్డ్ అయ్యేంత వరకు ఫోల్డ్ చేసుకొని బాగా మార్క్ పడేలాగా స్టీమ్ అయాన్ చేస్తున్నాను. అండ్ స్టీమ్ అయాన్ చేస్తున్నప్పుడు మీ శారీ అయితే అస్సలు డ్యామేజ్ కాదు కాబట్టి నో ప్రాబ్లమ్. 2-3 టైమ్స్ అయాన్ చేసినా కూడా నీట్‌గా మార్కింగ్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఇప్పుడు ఈ మార్కింగ్స్‌ని గైడ్‌లైన్‌గా తీసుకొని మార్కింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నేను ఒక ఫోల్డ్ వదిలేసి ఒక ఫోల్డ్‌ని క్యాప్చర్ చేసుకుంటూ వస్తున్నాననమాట. అంటే మధ్యలో ఫోల్డ్ వదిలేసి నెక్స్ట్ ఫోల్డ్‌ని పట్టుకుంటూ ఉన్నాను. సో, ఇక్కడ చూస్తే స్టెప్ బై స్టెప్ మనకి నీట్‌గా ప్లీట్స్ అయితే రెడీ అయిపోయాయి. సో, కౌంట్ చేసుకుంటే కూడా నీట్‌గా 9-10 ప్లీట్స్ అయితే వస్తాయి. అండ్ ఇది మీరు పళ్ళు సైజ్ బట్టి అంటే మీకు ఫస్ట్ ప్లీట్ సైజ్ బట్టి సెట్ చేసుకోవచ్చు. వెరీ స్లిమ్ బాడీ టైప్స్‌కి అయితే మీరు 5 ఇంచ్ కాకుండా 4 ఇంచ్ కూడా తీసుకోవచ్చనమాట ఫస్ట్ ప్లీట్‌ని. అండ్ రిమైనింగ్ పళ్ళు లెంత్ అంతా కూడా నేను సేమ్ ఇంతవరకు ఐరన్ చేసుకున్న గైడ్‌లైన్‌గానే తీసుకొని ఐరన్ చేసుకున్న పార్ట్‌ని రిమైనింగ్ ప్లీట్స్ అరేంజ్ చేసుకుంటున్నాను. ఇలా అయర్న్ చేసుకుంటే మీ శారీ అయర్నింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రీ ప్లీటింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. లాంగ్ లాస్టింగ్‌గా కూడా ప్లీట్స్ సెక్యూర్డ్‌గా ఉంటాయన్నమాట. ఈ టిప్‌ని మీరు ఫాలో అయ్యి మీకెలా కుదిరింది అనేది నాకు నెక్స్ట్ కామెంట్ బాక్స్‌లో డెఫినెట్‌గా షేర్ చేసుకోండి. శారీ మెటీరియల్ ఏదైనా కానీ ఈ టెక్నిక్ యూజ్ చేస్తే మీరు చాలా ఈజీగా ప్లీట్స్ అనేది చేసేసుకోవచ్చు. అండ్ ఈ ప్రీ ప్లీటింగ్‌లో యూజ్ అయ్యే టూల్స్ అండ్ పిన్స్, ఐరన్ బాక్స్, టేబుల్ అన్ని లింక్స్ కోసం నాకు కామెంట్ చేసేయండి. ఐ విల్ డెఫినెట్‌లీ షేర్ ది లింక్స్.